సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన హిట్లర్ అనే పదం, హైడ్రా అనే పదం ఎంత దుమారం రేపిందో మనం చూసినాం. అయితే ఇప్పుడు దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ, ఇంకా భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ బూర నర్సరయ్య గౌడ్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో బాగా వినిపిస్తున్న పేరు, గతంలో వినిపించేది అందరూ ఆయన గురించి ఏంటంటే చాలా అంటే ఘోరంగా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రస్తావన తీసిన తర్వాత, అంటే హిట్లర్ అనే పదం తీసిన తర్వాత ఏమైందంటే అసలు ఏంటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇట్లాంటి పదాలు వాడొచ్చా అనే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చర్చ అంతా కూడా దాని మీద, అంటే రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల మీదనే చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? నిజంగా ఒక ఎందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు. డైవర్షన్ ఎప్పుడైతే ఒడ్లు వస్తాయో డైవర్షన్, ఫీ రియంబర్స్మెంట్ వస్తుందో డైవర్షన్, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు 10,000 కోట్లు బాకీ ఉన్నారంటే డైవర్షన్. మీరు చూస్తున్నారు కదా. లేదా ఇంకో ఇష్యూ వచ్చింది అనుకో, మూసి అని డైవర్షన్, లేదా ఇంకోటి వచ్చినప్పుడు ఓ పెద్ద 1,000 కోట్లతో గుడి కడతా అని డైవర్షన్. సో డైవర్షన్ లో దిట్టయింది. ఇంతవరకు చేసిన డైవర్షన్ ఒక ఎత్తు. ఇప్పుడు హిట్లర్ అనే పదము మీకు తెలుసో లేదో, జర్మనీలో పుట్టిండు. హిట్లర్ పదం తీస్తే జైల్లో పెడతారు. 8 కోట్ల మందిని బలి తీసుకున్నటువంటి పరమ కిరాతక రాక్షసుడు. చిన్నపిల్లల్ని, మహిళల్ని బ్రాయిలర్ కోడిలాగా గ్యాస్ చంబర్లు ఉడికిచ్చి చంపినటువంటి పరమ కిరాతకుడు. హిట్లర్ బతుకుంటే సూసైడ్ చేసుకోండి, కాల్చుకొని, కానీ బతుకుంటే కనీసం 1,00,000 సార్లు ఉరి తీసినా కూడా ఆ శిక్ష సరిపోదు. ఎందుకంటే మన తెలంగాణలో పవరు రాకముందు బట్లర్లు, పవర్ వచ్చినాక హిట్లర్లు. గతంలో కూడా కొందరు ఈ వ్యాఖ్య చేశారు, మా గత ముఖ్యమంత్రి కూడా. హిట్లర్ అంటే ఏదో మేము చెప్పగానే ప్రజల్ని తొక్కేస్తాము, హిట్లర్ అంటే భయపడతారు అనే ఉంటారు. కానీ వీళ్ళని ముఖ్యమంత్రి పార్టీని, కాంగ్రెస్ పార్టీ బొందం పెట్టి పిండం పెట్టేది బీజేపీ, తెలంగాణ ప్రజలు. నిజంగా బీజేపీకి అంత స్కోప్ ఉంది అంటారు తెలంగాణలో? మరి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు మీరు మాట్లాడిందే చూశాను, మరి నిజంగానే మీరు మాట్లాడిందంటే తెలంగాణలో జరుగుతుంది అంటారా? అమ్మా, తెలంగాణ ఉగ్ర రూపం చూడలేదు బీజేపీది ఇప్పటి వరకు. సంస్కారంగా మా కిషన్ రెడ్డి గారి లాగా సౌమ్యుడిగా ముందరికెళ్తున్నాం. ఒకసారి ఉగ్ర రూపం చూస్తే ఎట్లా ఉంటది? అంటే ఉగ్ర రూపం అంటే ప్రజల మీద చూపెడతారు అంటున్నారా, లేకపోతే మీరు పార్టీల మీద చూపెడతా అంటున్నారు? ప్రజలకు ఎప్పుడైనా కూడా సేవా రూపం ఉంటదమ్మా. ప్రజా కంటకుల మీద ఉగ్ర రూపం ఉంటది, ఉగ్ర నరసింహ రూపం ఉంటది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మీరు అంటే గతంలో కొన్ని మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయిపోయిందంటే మేము బీజేపీతో కలిస్తే కలవచ్చు అన్నట్టుగా, అంటే బీఆర్ఎస్ తో కలిస్తే కలవచ్చు, రేవంత్ రెడ్డి సుస్థి. ఎట్టి పరిస్థితుల్లో ఒకటి రాసి పెట్టుకో, నేను ఒక డాక్టర్ని, పొలిటీషియనే కాదు, అంత నిర్ధారణ ఉంటేనే చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఒంటరినే పదవి చేపడుతుంది, ఒంటరినే ప్రజలకు సేవ చేస్తుంది. నో కోయలేషన్ విత్ ఎనీ పార్టీ. మరి ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్స్ తీసుకోకుండా ఉన్నారు? ఇప్పుడు సిబిఐ చేతికి ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్, అవినీతి జరిగిందని సిబిఐ చేతిలో పెట్టిన తర్వాత ఇంతవరకు ఎందుకు కావాలి? ఇప్పుడు దాని మీద చర్చలన్నీ జరుగుతున్నాయి, అట్లనే జరుగుతుంది. ఎవరు తీసుకోవాలి? అయిపోయింది కదా, వాళ్ళ నుంచి లేదా సిబిఐకి పోయింది. నేను చెప్తున్నాను, ఇది ఇంత ప్రగల్భాలకు ఈరేస్ అన్నాడు, కాళేశ్వరం అన్నాడు, కరప్షన్ అన్నాడు, ల్యాండ్ ధరణి అన్నాడు. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటది? రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంటది. ఒక ఎఫ్ఐఆర్ అని నమోదు చేసిండు. మీరు ఒక్కటిసారి ఆలోచించారు. ఇప్పుడు క్రైమ్ సీన్ ఉంటుంది కదా, క్రైమ్ సీన్ అంతా క్లియర్ చేసినాక కోర్టులో ఎట్లా ఓడిపోవాలనో అంతా సిద్ధం చేసి కాళేశ్వరం కోర్టులో ఓడిపోయేటట్టు చేశాను. అది ఎవరు చేశారంటారు? రేవంత్ రెడ్డి ఘోష్ కమిషనే కదా. అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉండి ఇట్లాంటి ఒక కమిషన్ వేసి ఓడిపించారు అంతే కదా. కోర్టు అదే ముట్టికాయలు వేసింది కదా. అది ఎట్లా రాపించండి అంటే దాంట్లో అసలు కోర్టు కూడా పరిగణలోకి తీసుకోకుండా చేసిండు తెలియదు. ఎందుకు? ఢిల్లీకి మూటలు పోయినాయి. రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. ఓన్లీ ఇదంతా ఒక్కటి గుర్తుపెట్టుకో, మీడియా పీపుల్, కామన్ ప్రజలు వీళ్ళందరూ అనుకుంటారు, కానీ వీళ్ళందరి కామన్ డిఎన్ఏ ఫ్యామిలీ పార్టీస్, కరప్షన్ పార్టీస్. వీళ్ళ వైపు ఆయన గోపుతాడు, ఆయన వైపు ఈయన గోపుతాడు. వీళ్ళు ఒట్టిగా కుక్కలు మురుక్కుంటాయి కదా, ఈ కరిచే కుక్కలు కాదు, మురుక్కునే కుక్కలు. అంటే ఇప్పుడు ఏవైతే ఎలిగేషన్స్ చేసిండ్రో అవన్నీ కూడా ఒట్టుటిగానే అంటారా? అన్నీ మురిగే కుక్కలే, అటువైపు కానీ ఇటువైపు కానీ. ఓన్లీ ఒకటి, ప్రజలే కరవాల్సిన అవసరం ఉంది. ఒకసారి బీజేపీకి ఇస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం.
అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు బీజేపీకి అంత స్కోప్ ఉందా? ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అనేది ఏంటంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది కానీ బీజేపీ థర్డ్ ప్లేస్ లోనే ఉంది అంటారు. మరి మీరేమంటారు? ఒక్కటమ్మా, ఇది మీకు ఏంటంటే మీడియా మత్తులో ఉన్నారు అందరు అంటారా? అందరు. తెలంగాణలో ఏంటంటే మీడియా హైప్ ఈస్ ఇంపార్టెంట్ కదా. అంటే మన మీడియా గురించి నేను ఎక్కువ చెప్పను. ఎవరు బాధ అలా పొట్ట తిప్పలు, ఆ పొట్ట తిప్పలతో ఎవరు సర్వైవర్ వాళ్ళది. అందుకొరకు ప్రజలు క్లారిటీతో ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా అట్లనే అనుకున్నారు. మరి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, 75 లక్షల ఓట్లు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? టైం వచ్చినప్పుడు మన వెస్ట్ బెంగాల్ ఎక్కడి నుంచి ఎట్లా అయితే గెలిచినా ఇక్కడ కూడా అదే ప్రభంజనం సృష్టించబోతున్నారా? అంతకంటే ఎక్కువ వస్తుంది, అంతకంటే ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాలు పట్టింది బీజేపీ రావడానికి. మరి ఇక్కడ ఎంత సమయం? నెక్స్ట్ ఇప్పుడు 2028, 29 ఎలక్షన్ అంటే ఈ సంవత్సరాలు 28 డిసెంబర్ కానీ 29 ఏప్రిల్ కానీ ప్రగతి భవన్ లో అసెంబ్లీలో బీజేపీ కాషాయ జెండా ఎగురుతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో డౌటే పెట్టుకోకండి. అంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు నేను ఇంకా 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి చూడమ్మా, ముఖ్యమంత్రి ఉన్నాడు చెప్పుకుంటాడు, ఆయన మంచిగా ఉంటాడు, కానీ సీఎం గా ఈ యొక్క 2 years కూడా ఉంటాడో లేదో తెలియదు. ఆ డౌట్ మీరు ఎందుకంటారు? అంటే ఆ డౌట్ ఎందుకు రేజ్ ఇప్పుడు చేస్తున్నారు? ఎట్లంటే ఇప్పుడు అది క్యాష్ అండ్ క్యారీ పదవి అందరికి తెలుసు కదా మనకు. వారం వారం ఇవ్వకుంటే అది రిలీవ్ కాదు. ఇంకోటి ఏంటంటే ఒక చర్చ అక్కడ జరుగుతుంది, ఇక్కడ చేంజ్ చేయాలి అనేది జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుందా? జరుగుతుంది. ఈయన వారం వారం ఆపుకుంటున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో బాస్కు మెప్పించడానికి బీజేపీ మీద ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటారు. అది జరుగుతుంది అసలు. సో మొత్తానికి అయితే 2028 లో వచ్చిన 29 ఎలక్షన్స్ వచ్చిన ఈసారి బీజేపీ కూడా కోరుకోండి, మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. రైట్ సార్.